హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో ఏంటంటే ఏపీ ఎలక్షన్ కి సంబంధించినటువంటి రిజల్ట్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి, ఎవరు అధికారంలోకి వస్తారని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కోసం కూడా అంతలా వెయిట్ చేసి ఉండరు ఎవరు కూడాను. కానీ ఏపీ ఎలక్షన్ రిజల్ట్ కోసం అయితే చాలా దారుణంగా వెయిట్ చేస్తున్నారు అనమాట. మన స్టేట్ పీపులే కాకుండా పక్క స్టేట్ పీపుల్స్ కూడా ఈ ఏపీ ఎలక్షన్ పైన మంచిగా అయితే ఆలోచిస్తున్నారు అనమాట. అసలు ఎవరు నెగ్గుతారు ఏంటి అనేది అయితే ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈసారి రాజకీయం అనేది అంటే అలాగైతే ఉందన్నమాట. ఈసారి ఎలక్షన్ అనేది న్యూట్రల్ గా జరిగిందేమో అని చెప్పేసి అయితే చాలా మంది, పోలింగ్ న్యూట్రల్ గా ఉందేమో అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉందన్నమాట. నిన్న మనకి ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం అయితే జరిగింది. అంటే కొన్ని కంపెనీస్ అనేవి మనకి ఎస్టిమేషన్ వేస్తారనమాట. సీట్లు కానీ ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ అయితే వేస్తారనమాట. అసలు ఏది మనకి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అని ఎస్టిమేషన్స్ అయితే వేస్తారనమాట. నిన్న మనకి సాయంత్రం అయితే ఎస్టిమేషన్స్ రావడమే జరిగిందనమాట. కొన్ని నా దగ్గర కొన్ని సర్వే రిపోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అసలు ఏ సర్వే రిపోర్ట్ ప్రకారం ఎవరు విన్ అవుతారు, ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయి అనేది అయితే కొద్దిగా మాట్లాడుకుందాము. అంతేకాకుండా మనకి పైన పిఎం కింద కాంగ్రెస్ పార్టీ వస్తుందా లేకపోతే మన బీజేపీ వస్తుందా అని చెప్పేసి కూడా డౌట్ ఉంది. దాని గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుందాం ఈ వీడియోలోను. మనకి ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఏబిఎస్టీ ఆర్ఏసిటీ నెంబర్ 1 అంటే ఫస్ట్ రిపోర్ట్ అనమాట ఇచ్చింది. మనకి దీంట్లో ఏంటంటే మనకి వైఎస్ఆర్సీపీకి 175కి దాదాపు 158 సీట్లు ఖచ్చితంగా వైసీపీకి వస్తాయి అని చెప్పేసి అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేశారు అనమాట. తర్వాత టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జేఎస్పీకి, అది మన తెలుగుదేశం జనసేన పార్టీలకు వచ్చేసరికి 4 సీట్లు వస్తాయి అని చెప్పేసి అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేశారనమాట. తర్వాత మనకి మళ్ళీ వీళ్ళు చేసినటువంటి సెకండ్ రిపోర్ట్లో ఏం తెలియదంటే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి 158 నుంచి 171 సీట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఆ మిగతా 4 సీట్లు కూడాను టీడీపీకి జనసేన సంథింగ్ ఈ కూటమికి వస్తాయి అని చెప్పేసి అయితే ఎవరైనా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది నా దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ రిపోర్టు. మనకి ఇంకా సెకండ్ రిపోర్ట్ విషయానికి వచ్చినట్లయితే పోస్ట్ పోల్ 2024 పోల్ స్టేంజర్ గ్రూప్స్ అంట. పోల్ స్టేంజర్ గ్రూప్స్ వీళ్ళు ప్రొడక్ట్ చేసిన దాని ప్రకారం, అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు మనకి ప్రొడక్ట్ చేసిన దాని ప్రకారం మనకు వచ్చేసరికి వైసీపీకి వచ్చేసరికి 115 నుంచి 125 వరకు, అంటే 115 నుంచి 125 వరకు సీట్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత కూటమికి 50 నుంచి 60 సీట్లు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక సర్వే రిపోర్ట్ ఇది వచ్చేసరికి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనేటువంటి కార్పొరేట్ కంపెనీ అయితే ఈ యొక్క సర్వే నిర్వహించడం అయితే జరిగిందనమాట. మనకి దీంట్లో కూడా ఏమని పేర్కొన్నారంటే వైసీపీకి 119 సీట్లు వచ్చినాయి, సీట్లు రాబోతున్నాయి. అదేవిధంగా టీడీపీ కూటమికి ఒక 56 సీట్లు వస్తాయని చెప్పేసి అయితే అన్నారనమాట. తర్వాత పార్లమెంట్ విషయానికి వచ్చినట్లయితే 18 సీట్లు మనకి వైసీపీకి వస్తాయి, 7 సీట్లు మనకి కూటమికి వస్తాయి అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. మనకి ఇంకా నెక్స్ట్ కూడా చూద్దాము. యూడిఎస్ పోలింగ్ సర్వే అని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో వచ్చేసరికి మనకి వైఎస్ఆర్సీపీకి 120 నుంచి 130 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. అంతేకాకుండా మనకి టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీకి 45 నుంచి 55 లోపు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చూద్దాము. నెక్స్ట్ రిపోర్ట్ వచ్చేసరికి మనకి యూక్యామ్ అనేటువంటి కార్పొరేట్ కంపెనీ స్టేజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే మనకి ప్రిజెక్ట్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో కూడా మనకి వైసీపీకి 152 నుంచి 165 వస్తాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మనకి టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీకి వచ్చేసరికి 10 నుంచి 23 లోపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఇవే ఉంటాయా అంటే ఐ డోంట్ నో. ఎలాగైతే ఉండవు, ఐ డోంట్ నో కూడా కాదు, ఎలాగైతే ఉండవన్నమాట. నేను నెక్స్ట్ వచ్చేసరికి మనకి రేస్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అనేటువంటి కంపెనీ కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. దీనిలో సీట్ షేరింగ్, ఓట్ షేరింగ్ చూసినట్లయితే మనకి వైఎస్ఆర్సీపీకి 122 +−5 అంట. అంటే 122 అన్న ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ, ఒక 5 ఎక్కువ ఉండొచ్చు, ఒక 5 తక్కువ ఉండొచ్చు, చెప్పలేము. తర్వాత కూటమికి వచ్చేసరికి మనకి 53 సీట్లు ఉంటాయి. 53 కన్నా ఒక 5 ఎక్కువ ఉండొచ్చు, ఒక 5 తక్కువ ఉండొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు అనమాట. మనకి ఓటింగ్ షేర్ విషయానికి వచ్చినట్లయితే మనకి వైసీపీ వచ్చేసరికి 49.9% ఓటింగ్ పడింది అనమాట. తర్వాత మనకి కూటమికి వచ్చేసరికి 46.6% ఓటింగ్ అయితే పడడం అయితే జరిగిందనమాట. నేను దీనికి సంబంధించిన, అంటే ఇప్పుడు నేను చూసి చెప్తున్నటువంటి ఈ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పోల్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా నేను మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు.
తర్వాత డిఆర్కే టైమ్స్ అని చెప్పేసి ఒక కంపెనీ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ ప్రకారం ఏంటంటే వైసీపీ వచ్చేసరికి 128 నుంచి 133 వరకు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉందంట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి 42 నుంచి 47 వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి నా దగ్గర ఉన్నటువంటి కొన్ని సర్వే రిపోర్ట్స్, అంటే ఏ పార్టీకి ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి నా దగ్గర ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్ అనమాట. మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని రిపోర్ట్స్లో కూడా వైసీపీకే దాదాపు అంటే యావరేజ్ చూసినట్లయితే 116 అంటున్నారు. ఇంకా 110 నుంచి అంటే ఇంకా ఓవరాల్ 100 దాటాయని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేస్తున్నారు అనమాట. అసలు నిజంగానే ఈ విధంగా ఉంటాయా, నిజంగానే వస్తాయా అని చెప్పి చాలా మంది డౌట్ అయితే ఉంటుంది అనమాట. నిజంగానే ఈ విధంగా ఉండదు. ఎస్, అసలు ఉండకపోతే వీడియో ఎందుకు చేస్తారా బాబా మేము అందరూ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది నమ్ముతారు అనమాట. నమ్మిన మూలం నేను మీకు వీడియో అయితే చేశాను అనమాట. ఎందుకు ఈ విధంగా ఉండమని కూడా మాట్లాడుకుందాం. మనకి నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని సర్వేలు చెప్తున్నటువంటి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే మనకి పైన మన ఇండియాకి నరేంద్ర మోడీ గారే మళ్ళీ 3వ సారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని చెప్పేసి రిపోర్ట్స్ అయితే ఖచ్చితంగా చెప్తున్నారు అనమాట. టీవీలోని కానివచ్చు, ఇదంతా కూడా చాలా దారుణంగా ప్రచారం జరుగుతుంది అనమాట. అంటే పైన ఖచ్చితంగా ఇంకా నరేంద్ర మోడీ గారే వస్తారు. అసలు ఎందుకని అంత ప్లస్ అయిందంటే మనకి అయోధ్య రామ మందిరం అనమాట. ఆ అయోధ్య రామ మందిరం పైన కనుక చూసినట్లయితే మనకి ఈయనకి చాలా ప్లస్ అవడం జరిగిందంటే ఆ రామ మందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠ ఇదంతా కూడా మన నరేంద్ర మోడీ గారికి అయితే ప్లస్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. అసలు ఈ సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఏపీలో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే నమ్మచ్చు అని నమ్మలేము అని కూడా చెప్పలేము. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ ఒరిజినల్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే కొన్ని ఏంటంటే వాళ్ళ పార్టీ తరపున ఏంటంటే ఎవరికల్లా ఎడిట్ చేసేసి పెట్టడం అన్నీ కూడా క్లియర్గా చూస్తున్నాను. ఇంకా ఉన్నాయి కూడా నా దగ్గర. కాకపోతే అవన్నీ నాకు అన్ని ఎడిట్ కింద అనిపించాయి అనమాట. ఇవి కొంచెం నాకు ఎందుకో జనరల్ కింద అనిపించినాయి కాబట్టి వీటి గురించి అయితే చెప్పాను అనమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీటిని నమ్మి మీరు ఎవరు కూడా బెట్టింగ్ వేయడం అలాంటివి అయితే అస్సలు చేయొద్దు. ఎందుకంటే మనం ఓటు ఎవరికి వేసామో మనకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు అనమాట. కాబట్టి వీటిని నమ్మి మీరు బెట్టింగ్ వేయడం అలాంటివి అయితే అసలు ఏమీ చేయొద్దు. మనకి ఎల్లుండే రిజల్ట్ రోజు కూడా ఎవరిని గ్యారెంటీ వీడియో చేద్దాం. అలాంటి మోర్ వీడియోస్ కోసం ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு பல 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 பல